ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వరంగల్ నుండి వచ్చినామండి. వరంగల్ నుంచి. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మిమ్మల్ని బంధించడానికి కారణాలు ఏంటి అసలు? మేము గత 23 సంవత్సరాల నుండి ఎస్ఎస్సి ఉద్యోగులుగా మేము వర్క్ చేస్తున్నాము. విద్యా సంస్థలో మమ్మల్ని విలీనం చేసి మాకు రెగ్యులర్ చేయమని అడిగాము. మేము కంటిన్యూగా ఇలానే కాంట్రాక్ట్ వ్యవస్థలోనే చేస్తున్నాము. ఇప్పుడు మాకు కావాల్సింది, మాకు రేవంత్ అన్న మాకేం మాట ఇచ్చిండు అనంటే, మా ధర్నా మేము చేస్తుంటే చెల్లెలు, అక్కలు, అన్నలు మీరు ధర్నా చేయకండి, ఇప్పుడు కాదు పోయిన సంవత్సరంలో ఏది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చి మా దగ్గరికి హనుమకొండలో వచ్చిండు. మా దగ్గర విత్ రికార్డు ఫొటోస్ తో సహా ఉన్నాయి. రేవంత్ అన్న ఏం మాట ఇచ్చిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే కాంట్రాక్ట్ పద్ధతి ఉండదు, ప్రభుత్వం రాగానే మీకు పిలిచి షాయి తాగిచ్చి సీటు కబురు చెప్తే చెల్లెళ్ళు అని మాకు మాట ఇచ్చి భుజాలు తట్టి మాకు మాట ఇచ్చిండు అన్న. ఇప్పుడు ఎన్నెళ్ళు అయిందన్నా అన్న షాయ్ ఏమొద్దన్న, మాకు మినిమం టైం స్కేల్ ఇచ్చి రెగ్యులర్ చేస్తే చాలు. మాకు అన్నను కలుస్తున్నాము, చూద్దాం అంటున్నారు. చూద్దాం అంటే మాకు ఓపిక లేదన్న. ఆల్రెడీ చచ్చిపోయినారు చాలా మంది, ఎంతో మంది హింస పడ్డారు, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. మీరు ఇక్కడ అసెంబ్లీ ముట్టడికి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రజాపాలన చేస్తున్నారు, ప్రజాభవన్లో వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలుస్తున్నామంటారు. మాకు గుర్తింపు లేదు. మేమంటే అసలు ఆయన దృష్టిలో మేము లేనేలేము. విద్యా సంస్థలో మమ్మల్ని విలీనం చేయాలి అని మేము మొత్తుకుంటున్నా కూడా మేమంటే వాళ్ళ దృష్టిలో మేము లేము. మేము వాళ్ళ దృష్టికి రావాలి, మమ్మల్ని విలీనం చేయాలి, మాకు ప్రెసెంట్ రెగ్యులర్ చేయడానికి మాకు కావాలి, అంతవరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. ఈ లోపల మిమ్మల్ని బంధించడానికి ఎట్లా చూస్తారు? మేము ఎందుకు బంధించారో మాకు కూడా అర్థమైతలేదు. మేము టిఫిన్ చేద్దామని టిఫిన్ దగ్గర పోయినాం, అన్నం చూద్దామని జర రాఖీ పండుగ వచ్చిందన్న, రాఖీ కడదామని రాఖీలు పట్టుకొచ్చినాయి. రేవంత్ అన్నకు రాఖీ కడదామని వస్తే కూడా నన్ను లోపలికి పోనిస్తలేరు. రేవంత్ అన్న కడదాము, 2 ముక్కలు మాట్లాడదామా, గోస చెప్పుకుందాము, ఒక చెల్లెలాగా ఒక అక్కలాగా మాట్లాడుకుందామని ఇంత ఛాయ్ తాగి ఇంత రాఖీ కట్టి మా గురించి 2 ముక్కలు చెప్పుదాము అని వచ్చినాం అన్న. అయితే మమ్మల్ని రోడ్డు మధ్యలో ఆపిండ్రు. ఈడో ఇక్కడ వేసిండ్రు, ఇగో గుంజుకొచ్చింది, ఇక్కడ దెబ్బ తాకింది, అగో అక్కడ గుంజుకొచ్చింది లంచ్. ఇది ఎంతవరకు న్యాయం అన్న? రేవంత్ అన్న కలవకపోతే ఇప్పుడు కలవాలన్నా ఎట్లా చేసినా కలిసిపోతేనే, ఎందుకంటే మా ఆయన నన్ను ఇంట్లోకి రానియాడు. నువ్వు పొద్దున అడిగి పోయినావు, ఏమో మీ అన్నకాడికి పోతా అని ఏదో ఎలగబెడతాను పోయినావు, ఇప్పుడు నువ్వు ఇంటికి ఎట్లా వచ్చినావు అంటాడు. అందుకని మాకు సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారికి, మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా ఏంటి అనంటే, ఖచ్చితంగా మా ఎస్ఎస్సీ ఉద్యోగులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు 22,000 మందిని మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, అంతవరకు మాకు మినిమం టైం కలిసే పోతాము. మీరు కొంచెం హింట్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి అన్న, మీడియా ద్వారా మాకు సపోర్ట్ చేయండి. సమస్యలు ఉంటే కంపల్సరీ మీడియా సపోర్ట్ చేస్తుంది. మాకు సమస్యలు ఉన్నాయన్న, మా గుండె మండుతాంది, కడుపులుగా ఎట్లా అంటే బగబగ మంటలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వరంగల్ సార్. మీరు కూడా వరంగల్లేనా? వరంగల్ సార్. మరి అంత దూరం నుంచి వచ్చారు, వచ్చి స్కూల్లో గేట్ల మధ్యలో ఏంటి పరిస్థితులు? ఏంటి సార్, సార్ని కలుద్దామని వచ్చినాం మేము. మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాననే వచ్చాం మేము. సారు ప్రజావాణిలో కలుస్తాడు కదా, గీడి దగ్గర రావడానికి. ప్రజావాణిలో కలుస్తున్నారు సార్, మా వాళ్ళు కలుస్తున్నారు. కాకపోతే మాకు ఖచ్చితంగా అవుతుంది, చేస్తారు అని అంటున్నారు, కానీ మాకు ఇప్పటి వరకు ఇంకా ఏమీ చేయట్లేదు సార్. అందుకనే ఎమ్మెల్యేలను కలుస్తున్నాం, ఎంపీలను కలుస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఈ రేవంత్ అన్న చేస్తాడని నమ్మి ఇక్కడి వరకు వచ్చాం మేము. మరి ఏంది గేట్ల మధ్యలో మరి రేవంత్ అన్న గేట్ల మధ్యలో ఉండమని అసలు మేము నార్మల్ గా నేను కలుద్దామని వచ్చాం సార్. కాకపోతే ఇక్కడ ప్రతి ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ మమ్మల్ని ఇట్లా చుట్టేస్తున్నారు అసలు. అదే సార్, మా అన్న ఎందుకు మరి మా పైన ఎందుకు కనికరం చూపెట్టట్లేదో మాకు అర్థమైతే లేదు.